హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాసవి. సో ఎస్టర్డే నేను పోస్ట్ చేసిన వీడియోకి అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయని రెస్పాన్స్ అయితే వచ్చింది. చాలా మంది అడిగారు, అంటే ఎంతమంది జాయిన్ అవ్వారు అనేది పక్కన పెడితే ఐ గాట్ సో మెనీ మెసేజెస్ అనమాట. ఇన్స్టాలో కానీ మెయిల్లో కానీ చాలా మంది మెసేజెస్ చేయడం జరిగింది కోచింగ్ గురించి అయితే కనుక్కోవడం కోసంగా. సో దానికి సంబంధించిన నిన్నటి వీడియోలో నేను ఇస్తాననే చెప్పాను, కానీ మీకు డీటెయిల్స్ కానీ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు చెప్పలేదు కదా. సో చాలా మందికి ఆ డౌట్ కూడా ఉండింది కాబట్టి నేను దానికి కూడా మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. అలాగే మీకు ఇంకొక మెయిన్ విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో. సో వీడియో అయితే లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. మన ఏబి ప్రిపేర్ అవుతున్న అందరికీ కూడా మన వీడియో రీచ్ అవ్వాలి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఎవరైతే దీనికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా దయచేసి వెంటనే ఈ వీడియో షేర్ అయితే చేయండి. సో వాళ్ళకి నాకు ఇద్దరికి కూడా ఉపయోగంగా ఉంటుంది. సో టాపిక్లోకి వెళ్ళిపోతే కనుక ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్కి సంబంధించి కోచింగ్ ఇవ్వడానికి అయితే నేను నిర్ణయం తీసుకోవడం, మీకు అనౌన్స్ చేయడం, చాలామంది రెస్పాండ్ అవ్వడం నాకు బాగా నచ్చిన విషయం. అలానే కోచింగ్ వచ్చేసరికి ఏంటి అని అడుగుతున్నారు. సో నేను వచ్చేసి ఈ కోచింగ్కి ఫిక్స్ చేసిన ఫీజు వచ్చేసి 10,000. సో 10,000 కూడా నేనేమి ఒక నెలకి అట్లా ఏమీ ఫిక్స్ చేయలేదండి. ఇప్పుడు జనరల్గా మనకి ఎల్కేజీ నుంచి మామూలు క్లాసెస్కి కూడా మంత్కి 5,000 పైన కూడా తీసుకుంటున్నారు. మనది ఏబి స్టాండర్డ్ దట్టు నేను అనాథరైజ్డ్గా కూడా అంత అంటే అన్రీజనబుల్గా అలాగా కూడా నేనేం పెట్టలేదు. ఫీ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అలాగే ఫీ డజంట్ మ్యాటర్ అని చెప్పడం కోసం కానీ ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఏంటి అంటే మనకి ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ 19 వచ్చేసరికి జనవరి అవ్వచ్చు, ఫిబ్రవరి అవ్వచ్చు, లక్ ఉంటే డిసెంబర్ ఎండింగ్లోకి అవ్వచ్చు. ఈ నెల మనకి సెప్టెంబర్. సో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 4 నెలలు ఇంకా ఎక్స్టెండ్ అయినా ఫెబ్కి పెట్టిన 6 మంత్స్కి కూడా నేను ఇంకా ఎక్స్ట్రా ₹1 కూడా తీసుకోను. సో దానికోసంగా నేను 5-6 నెలల కోసం, లేకపోతే రేపు ఫ్యూచర్లో మీకు మళ్ళీ ఆ ఎగ్జామ్ మిస్ అయినా బై మిస్టేక్ నెక్స్ట్కి అయినా సరే ఐ వోంట్ టేక్ ఎనీ అమౌంట్. ఈ అమౌంటే ఈ 10,000తోనే నేను మీ త్రూ అవుట్ యువర్ జర్నీ మీకు ఉంటాను. అలాగే 10,000 స్టార్టింగే పేమెంట్ అనేది చేయాల్సిన అవసరం లేదండి. హాఫ్ అమౌంట్ పే చేయండి, హాఫ్ అమౌంట్ మీ కోర్స్ కంప్లీట్ అయ్యేలో పే చేయండి. అట్లానే స్టార్టింగే మీరు ఎక్కువ కట్టలేనన్నప్పుడు కూడా నేను కొంచెం అమౌంట్ కట్టి తర్వాత మిగతాది కట్టమని కూడా చెప్తున్నాను. నేను ఒకేసారి అయితే 10,000 పే చేయమని కూడా చెప్పట్లేదు. సో అది మీకు చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మెయిల్ చాలామంది చేశారు, ఇన్స్టాగ్రామ్లో చాలామంది మెసేజెస్ చేశారు. నేను పెట్టిన తర్వాత చాలామంది ఇంకా నాకు రెస్పాన్స్ ఇవ్వలేదన్నమాట. సో మీరు నాతో మాట్లాడండి, మాట్లాడితే నేను దాన్ని బట్టి నేను మాట్లాడతాను. సో మీరైతే ఫీజు కోసం అయితే కనుక కోచింగ్ ఆపొద్దు. ఎందుకంటే ఎంత ఎక్కువ మంది ఉంటే అంతమంది చక్కగా చదువుకోవచ్చు, మంచి విషయాలు గ్రూప్లో షేర్ అవుతాయి. అట్లానే మీరు కూడా ఏబిఈకి మంచిగా ప్రిపేర్ అయ్యి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ మీ అందరూ ఉంటే నాకు కూడా మంచి ఇన్ఫర్మేషన్స్ షేర్ చేయడానికి కానివ్వండి, అదంతా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఆల్రెడీ కొంతమంది జాయిన్ అయ్యారు. సో వాళ్ళందరికీ నేను గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. అట్లానే ఇంకా నాకు నిన్నటి నుంచి చాలామంది మెసేజెస్ చేశారు కదా, మీరందరూ కూడా జాయిన్ అవ్వండి. 10,000 అయితే అట్ ఏ టైం పే చేయాల్సిన పని లేదు. సో మీరు ఏదో ఒక నెల కోసంగా కూడా నేను 10,000 ఫిక్స్ చేయలేదు. నేను చెప్తున్నాను కదా, 6 మంత్స్ మనకి దాదాపుగా ఫెబ్లో కూడా వెళ్ళొచ్చు ఏబి 19. అప్పటి వరకు కూడా నేను ఇదే అమౌంట్తో అయితే చెప్తాను. సో నేను కూడా మరి చెప్పాలి కదా, నాది కంప్లీట్ అయిపోయింది కాబట్టి నాకు కూడా ఎంతో హెల్ప్ఫుల్ ఉంటుంది. ఈ యూట్యూబ్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నాను కదా, ఇంతవరకు నాకు యూట్యూబ్ నుంచి ₹1 కూడా రాలేదు. ఎందుకు అంటే దానికి చాలా కారణాలు ఉంటాయండి యూట్యూబ్ అంటే. బట్ నేను వదలకుండా మీకోసం అప్డేట్స్ ఇస్తూ ఉన్నాను. సో నాకు కొంతమంది ఇచ్చిన అడ్వైస్ మీరే ఇచ్చారు నాకు ఏబి కోచింగ్ చెప్పమని. సో దానికోసంగా నేను ఒక స్టెప్ ముందుకు వేశాను. సో నా నుంచి మీకు మంచి, మీ నుంచి నాకు మంచి జరగాలి కాబట్టి నేను జస్ట్ అది రీజనబుల్ అనే నేను ఫిక్స్ చేశాను. మీకు ఇంకేమైనా ఫీతో ప్రాబ్లం ఉంటే డైరెక్ట్గా నాతో మాట్లాడండి. బట్ ఫీ ఒక కారణంతో మాత్రం మీరు క్లాసెస్ని అయితే మిస్ చేసుకోవద్దు. సో అందరూ కూడా జాయిన్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో మీరు మెసేజ్ చేయండి, నెంబర్ పెట్టండి మీది వెంటనే నేను గ్రూప్లో యాడ్ చేస్తాను, గ్రూప్లో షేర్ చేస్తాను. క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తానంటే మీరందరినీ యాడ్ చేసిన తర్వాత కొంతమంది అయిన తర్వాత నేను మీ అందరి అడ్వైస్ తీసుకుని అందరికి ఎప్పటి నుంచి ఓకే అంటే అప్పటి నుంచి తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఖచ్చితంగా అప్పుడే చెప్తాను. మీ అందరి కోరికగా ఏ రోజు మొదలు పెట్టమంటే ఆ రోజు మొదలు పెడతాను. అండ్ కోచింగ్ వచ్చేసి ఆన్లైన్ ఆఫ్లైన్ అని అడుగుతున్నారు. ప్యూర్లీ ఆన్లైన్లో కోచింగ్ ఉంటుంది. మనకి
ఇంటరాక్షన్ అనేది ఫేస్ టు ఫేసే ఉంటుంది. డెఫినెట్గా మీ అందరూ కూడా మీ డౌట్స్ని అడగొచ్చు, మీకున్న ఏమేమి సందేహాలు ఉన్నా, అలాగే చదువుకోవడం, ఎలా ఎగ్జామ్ రాయడం, ఇవన్నీ కూడా A to Z ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి అసలు ఏవి ఏంటి అనేది అక్కడ బుక్స్ నుంచి ఎండింగ్ ఎగ్జామినేషన్ హాల్ వరకు కూడా మీరు వెళ్ళి రాసి వచ్చేంత వరకు కూడా కంప్లీట్ గైడెన్స్ ఉంటుంది. అండ్ నేను ఈ నిర్ణయం ఊరికే తీసుకోలేదు. నాకు చాలామంది బయట కానీ అండ్ కామెంట్స్లో కానీ చెప్పారు వాళ్ళు ఎన్నో అటెంప్ట్స్ రాసి ఫెయిల్ అయ్యామని చెప్పి ఈసారి అవ్వాలనుకుంటున్నారని. సో అలాంటప్పుడు దే నీడ్ ప్రాపర్ ట్రైనింగ్ అని నాకు అనిపించింది. సో కాబట్టి నేను ఆ నిర్ణయం తీసుకున్నా. నేను చాలామంది ట్రస్ట్ చేసి జాయిన్ అవుతాము అని చెప్పారు. అండ్ కొంతమంది ఫ్రీ కోచింగ్ అనేది అడుగుతున్నారు. సో నేనున్న ప్రజెంట్ పరిస్థితుల్లో నాకు కూడా అమౌంట్ అనేది అవసరం ఉండింది కాబట్టి నేను ఇంతలా నాకున్న టైంలో నేను ఇది బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నేను తప్పకుండా ఎక్కువ మంది జాయిన్ అయితే కనుక అవి కూడా కన్సిడర్ చేస్తాను. సో కాబట్టి మీ తరపు నుంచి నాకు ప్రోత్సాహం కావాలి. సో మీరు ఫస్టే నాకేమి 10,000 పే చేయాల్సిన పని లేదండి. సో మీరు ముందు జాయిన్ అవ్వండి, మినిమం పేమెంట్ చేయండి, క్లాసెస్ స్టార్ట్ చేద్దాం, ఉన్నప్పుడు నాకు పేమెంట్ ఇస్తూ ఉండండి. సో అదే నేను చెప్పగలను. ఇందులో దాచుకోవడాలు ఏమీ లేదు, ఓపెన్గా చెప్తున్నాను. 10,000 ఈజ్ నాట్ ఏ బిగ్ అమౌంట్. అంటే చాలామందికి బిగ్ అమౌంట్ అయి ఉండొచ్చు, బట్ ఒక నెలకి 2 నెలలకి కాదు నేను తీసుకునేది. మీకు త్రూ అవుట్ ఎవరు AB 19 రాసే వరకు. ఒకవేళ మీకు 2 నెలలకి ఎగ్జామ్ ఉంటే ఖచ్చితంగా 1 నెల తర్వాత నోటిఫికేషన్ వస్తుంది కదా. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే మీకు 2 నెలల తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం ఉంటే మీకు డెఫినెట్గా మళ్ళీ నేను 5,000 తీసుకోను. ఎందుకు అంటే నేను తీసుకునే అమౌంట్కి ఖచ్చితంగా వర్త్ కోచింగ్ ఇస్తాను. సో ఇంతకన్నా మీకు ఓపెన్గా ఎవరు చెప్పరు, పర్సనల్గానే మాట్లాడాలి అంటారు. బట్ నేను ఓపెన్గా మీకు వీడియోలోనే చెప్తున్నాను. ఎందుకంటే ఇదిలో దాచడానికి కానీ సీక్రెట్స్ కానీ లేకపోతే ఏదో పెద్ద విషయాలు కానీ ఏమీ లేవు. బట్ ప్యూర్గా నా యొక్క నిర్ణయం మీరు అడగడం వల్ల నేను తీసుకున్న నిర్ణయం కాబట్టి ఓపెన్గానే మొత్తం చెప్తున్నాను. సో ఎవరైనా విల్లింగ్గా ఉంటే ఇప్పుడే ఇన్స్టాగ్రామ్లో విలేజ్ వకీల్ వాసవి ఇన్స్టాగ్రామ్లో మీరు ఫాలో చేసి నాకు మెసేజ్ చేయండి, యాక్సెప్ట్ చేసి గ్రూప్లో యాడ్ చేస్తాను. సూన్ మనం కోచింగ్ స్టార్ట్ చేసుకుందాము. ఫీ అనేది మినిమం వేస్తే చాలు, నేను మీకు ఇంకా క్లాసెస్కి అలో చేసేస్తాను. సో ఇది వీడియో. అండ్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, దాదాపుగా 50 మంది రెస్పాండ్ అయ్యారండి. చాలామంది రెస్పాండ్ అయ్యారు, ఇంకా వస్తూ ఉన్నాయి. కాకపోతే ఏంటి అంటే ఫీ తెలుసుకున్న తర్వాత లేకపోతే ఏదో అభ్యంతరాల వల్ల స్టాప్ అయిపోతున్నారు. సో కాబట్టి నేను ఆ ఫీ గురించి మీకు క్లారిటీ ఇవ్వాలి. ఈ కోచింగ్ ఏదో నెలకి కాదు, రాబోయే 6 నెలలు లేకపోతే 4 నెలలు మీకు అందిస్తాను. అలాగే నెక్స్ట్ మీరు పాస్ అయినా అవ్వకపోయినా నెక్స్ట్ మళ్ళీ పాస్ అయ్యే వరకు కూడా ఈ కోచింగ్ అదే అమౌంట్కి కంటిన్యూ అవుతుంది. కాబట్టి నేను అది ఫిక్స్ చేయడం జరిగింది. ఎందుకంటే నేను కూడా చదువుకొని మామూలుగానే వెళ్ళిన దాన్ని కాబట్టి నాకు తెలుసు ఏది రీజనబుల్ ఉంటుంది అనేది. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశపడుతున్నాను. అట్లానే నాకు చాలా మంది ఇచ్చారు, మరి వాళ్ళ మెయిల్ నేను రిప్లై పెట్టాను, చూసుకున్నారో వాళ్ళు చూసుకోలేదు తెలీదు. చూసుకుని వద్దనుకుని వదిలేసిన వాళ్ళైతే ఓకే, బట్ చూసుకోకుండా ఉన్న వాళ్ళైతే ఒకసారి చెక్ చేయండి, నాకు రిప్లై ఇవ్వండి. మీ నెంబర్ నేను గ్రూప్లో యాడ్ చేస్తాను. బేసిక్ ఫీ పే చేసిన తర్వాత విల్ రాక్ అనమాట. డెఫినెట్గా నా తరపు నుంచి 1000% మీ అందరికీ సపోర్ట్ వస్తుంది. నాకున్న నాలెడ్జ్కి ఇంకా ఎక్కువ నాలెడ్జ్ జోడించి మరి నేను మీకు మంచిగా క్లాసెస్ చెప్తాను. పాస్ అవ్వడానికి కొన్ని మెయిన్గా ఉండాల్సిన టిప్స్ ఉంటాయండి. సో అవి పట్టుకోకుండా కష్టం అనుకుంటూ ఉంటారు. సో అవన్నీ మీకు డౌట్స్ తీర్చేసి మంచిగా మీకు కోచింగ్ ఇవ్వాలని నేను నిర్ణయం చేసుకున్నాను. చాలామంది కూడా జాయిన్ అయిపోయారు. సో ఇంకా మిగతా వాళ్ళందరూ రెస్పాండ్ అయిన అందరూ కూడా మీ ఓపిక ఉన్నంత వరకు కూడా చూసుకుని జాయిన్ అయిపోండి. సో ఓకేనా, ఇది ఈరోజు వీడియో. పూర్తిగా ఏవి కోచింగ్కి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ మీకు ఆన్లైన్లో నేను ఒక యాప్ నుంచి మీకు లింక్ పెడతాను. ఆ లింక్లో మీరు అందరూ కూడా జాయిన్ అవుతారు. సో 1 అవర్ డైలీ మీకు 1 అవర్ అయితే 1 అవర్, ఇంకా ఎక్కువగా కావాలనుకుంటే మనం ప్లాన్ చేసుకుని ఒక టైము అందరినీ యాడ్ చేసిన తర్వాత ఒక మంచి టైం మీరు అందరూ ఫిక్స్ చేసి అందరికీ అవైలబుల్గా ఉన్న టైం ఫిక్స్ చేసుకుని ఆ టైంలో మనం కోచింగ్ అనేది తీసుకుందాము. ఓకేనా. సో ఇది ఈరోజు వీడియో నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ విలేజ్ వకీల్ వాసవి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్ బాయ్.